హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానూస్ ఆర్ట్ మంత్రా. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఫోటో ఎంబ్రాయిడరీ గురించి అయితే చెప్పబోతున్నాను. చూడండి, మనం ఫోటో పెన్ డ్రైవ్లో కాపీ చేసుకున్న తర్వాత మనకైతే ఇట్లా కనిపిస్తుంది అనమాట. దాన్ని మనం సిస్టంలోకి కాపీ చేసేటప్పుడు మనకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. దాంట్లో నేను బ్లాక్ అండ్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో చూడండి, మనం ఎక్దమ్ సూపర్గా స్టిచ్ అయిపోతున్నాం. ఇప్పుడు దీంట్లో అయితే మనకి 4 కలర్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఈ 4 కలర్ ఆప్షన్స్లో నేను ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది మీకు ఇందులో ఇప్పుడు చూపించబోతున్నాను. థర్డ్ స్టెప్లో అయితే మనం కలర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఎంబ్రాయిడరీ మెషిన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ బేసిక్ 4 స్టెప్స్ అనేది చాలా క్లియర్గా ఐడియా ఉంటుంది. 4th స్టెప్లో మనం 4 కలర్స్ వచ్చాయి కదా. ఆ 4 కలర్స్లో నేనైతే ఎలా కలర్ కాంబినేషన్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఎండ్ వరకు. మనకి అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. బేసిక్గా నేను చేసిన చిన్న మైనర్ మిస్టేక్ ఏంటి అంటే, నేను పట్టు ఫ్యాబ్రిక్ మీద అయితే స్టిచ్ చేశాను. బట్ మీరు ఆ తప్పు అయితే చేయకండి. ఫోటో ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. ఫోటో ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ షీట్ వచ్చేసి మీటర్ మనకి 100 to 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది కలర్ బట్టి. ఆ ఫోటో ఎంబ్రాయిడరీ క్లాత్ మీరు ప్రిఫర్ చేస్తే కనుక ఏకదమ్ సూపర్ అయితే వస్తుందన్నమాట ఫోటో ఎంబ్రాయిడరీ. మనమైతే ఇచ్చిన ఫోటో చూసారు కదా, దాంట్లో స్టిచెస్ అయితే కన్వర్ట్ అయింది. నేను ఫార్వర్డ్ చేసి చూస్తున్నాను జస్ట్. అది అయితే నాకు అట్లా ప్రతి స్టెప్కి కూడా కొత్తగానే అనిపించింది ఫోటో ఎంబ్రాయిడరీ చేయడంలో. అంటే నేను ప్రీవియస్గా పెట్టిన వీడియోస్లో అయితే చూపించున్నాను నేను. అది మనం డైరెక్ట్గా డిజైనర్తో డిజైన్ చేయించిందనమాట. ఇది అయితే అలా కాదు, జస్ట్ మనం పెన్ డ్రైవ్లో ఫోటో వేసుకొని దాన్ని మనం సిస్టమ్కి కనెక్ట్ చేస్తే ఎలా కాపీ చేశారనేది మీకు ఈ వీడియోలో ఫస్ట్లో చూపించాను నేను. ఇది అయితే మనం ఫస్ట్ ఇచ్చిన కలర్ అయితే ఇట్లా బ్లూ ఇచ్చాను అనమాట. బికాజ్ ఆ బేబీ ఫోటోలో బ్లూ ఎక్కువ హైలైట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను బ్లూ ఇచ్చాను. సో ఇది స్టిచ్చింగ్ అవుతూ ప్రతి లేయరు కుట్టిన తర్వాత అవుట్పుట్ అయితే ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. చాలా క్లీన్గా వచ్చింది. బట్ ఏంటంటే ఒక షాడో ఇమేజ్ లాగా వచ్చింది. డీటెయిల్డ్గా అంటే ఫేస్ మీద స్కిన్ కలర్ అట్లా సపరేట్గా కాకుండా ఒక షాడో ఇమేజ్ లాగా వచ్చింది అనమాట. చూడండి, ఏ ఫోటో అయితే మనం తీసుకున్నామో అదే ఫోటో దీని మీద డిజైన్ వచ్చిందనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.